వెల్కమ్ టు V1 న్యూస్ తెలంగాణ. నేను రచిత. సాలూర మండలంలో రాష్ట్ర పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల ప్రజా పరిషత్, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గ్రామ పంచాయతీ కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిపాలన అధికారి ఆదేశాల మేరకు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. మండల ప్రజలకు ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ శశిభూషణ్, ఎంఈఓ రాజీ మంజుషా, ఏవో శ్వేత రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సాలూర పిఎస్సిఎస్ చైర్మన్ అల్ల జనార్దన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్ల రమేష్, ఇల్తపు రమేష్, మైదపు నాగరాజు, బుద్దె లక్ష్మణ్, డిస్కో సాయిలు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, సిఇఓ వసవంతరావు, కార్యాలయ సిబ్బంది, ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ ఈరోజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకొని ప్రజాపాలన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సాలూర మండల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయచ్చు. అమరవీరుల త్యాగాలని, సాయుధ పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా మనం అందరం కూడా జీవిస్తూ అదే రకంగా ఆ స్ఫూర్తితోటే మండల ప్రజలందరికీ కూడా మంచి పనులు కావాలని కోరుకుంటూ సాలూర మండల ప్రజానికానికి అందరికీ కూడా ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సాలూర మండల పరిషత్ ఆధీనంలో గల 12 గ్రామ పంచాయతీల్లో మరియు మండల పరిధిలో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజాపాలనకి ముందు గతంలో ఇందిరమ్మ మరియు రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు ఇమీడియట్గా అందరికీ ఈ ప్రజాపాలన ద్వారా సదుపాయాలు అందుతున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.